ఈరోజు మా ఇంటికి చుట్టాలైతే వస్తున్నారనమాట. మా మేనమామ వాళ్ళు. అయితే సడన్ సర్ప్రైజ్ అన్నట్టే నాకైతే. అమ్మ ఇక్కడికొస్తారు మామయ్య వాళ్ళని చెప్పారు. అయితే ఓకే. ఇక్కడికి గూడా రామనొచ్చు గదా! అంటే, నన్నెక్కించుకొని వస్తానన్నారు. అక్క వాళ్ళ ఇంటికెళ్ళి అటు నుంచి అటు వస్తామని చెప్పారనమాట. నాకు అంతకుముందు ఒక ఫీలింగ్ ఉండేదండి. నా ఇల్లు ఎవరైనా వస్తే 2 పూటలు ఉండటానికి కూడా వీలు పడదు. మా అమ్మ వాళ్ళు, అన్నయ్య అంటే అడ్జస్ట్ అవుతారు గానీ, నేను ఎవ్వరిని కాన్ఫిడెంట్‌గా మా ఇంటికి రండి అని పిలవలేకపోయేదాన్ని. కొంతమంది కామెంట్లు గూడా పెట్టేవాళ్ళు. అందరి ఇళ్ళకెళ్తావు నువ్వైతే ఎవ్వరిని పిలవ్వు అనేసి. కానీ నాకులాగా కరెక్ట్ హౌస్ సిట్యుయేషన్ లేని వాళ్ళకి ఆ పెయిన్ అర్థమవుతుంది. మాకు ఉంటది. అందరిని పిలవాలి, అందరితో టైమ్ స్పెండ్ జేయాలి. సో, మన ఇంటికి నలుగురొస్తే బావుంటది అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళకుంటది. బట్ మన హౌసు పరిస్థితి, మన పరిస్థితికి బట్టి కొన్ని నడుచుకోవాల్సొస్తది. ఇప్పుడు నిజం జెప్పానా? 2,50,000 హౌస్ రెనోవేషన్‌కయింది. ఇంటికి పెట్టింది, పెళ్లి చేసిన డబ్బులు ఏవైతే ఉంటాయో ఎనక్కి రావంటారు. మీకు ఆ సామెతలు గుర్తున్నాయా? సో, అట్లే ఇప్పుడు ఉన్న సేవింగ్స్ అన్నీ ఖర్చు పెట్టి ఇంటి పని చేయించుకున్నాం మేము. 10 పైసలు లేవు ఇప్పుడు పిల్లల స్టడీ కోసం. లోన్ తీసుకొచ్చి ఈ సంవత్సరం ఫీజులు కట్టాం. ఎవరికి తెలుస్తాయి ఎవడి బాధలు? నాకు కొన్నిసార్లు నిద్ర గూడా పట్టట్లేదు. ఈ పెయిన్స్ అన్నీ చెప్పుకుంటే నా కాన్ఫిడెంట్ లెవెల్ నాకే తగ్గిపోయినట్టుంటది అని నేను షేర్ చేసుకోను. నా అనుకున్న 1% ఆ 2% షేర్ చేసుకొని, వాళ్ళ నుంచి నేను మోటివ్‌గా కొన్ని మాటలు తీసుకొని స్ట్రాంగ్ అవుతూ మళ్ళీ మీ ముందుకొస్తూ ఉంటాను. కామెంట్‌లలో మీరు ఎంత చెత్త కామెంట్‌లు పెట్టినా, పోనీ వాళ్ళిలా జీవితం ప్రశాంతంగా ఫీల్ అవుతారేమో నన్ను 4 మాటలు అనటం ద్వారా అనేసి యాక్సెప్ట్ చేస్తున్నాను. సో, ఇక ఈ పాయింట్‌ల విషయం మీరు అర్థం చేసుకుంటే, మన ఇంటి పరిస్థితి వల్ల ఇన్ని రోజులు ఎవరైనా వచ్చినా చూపించలేకపోయాను. ఎవరైనా వచ్చినా ఒక పూట ఉండలేకపోయారు. బట్ నాకిప్పుడు కాన్ఫిడెంట్ పెరిగింది. ఎవరైనా వచ్చినా 2 పూటలు ఉంచుకొని నేను హ్యాపీగా చూసుకోగలుగుతాను అనేసి. ఎందుకంటే పడుకోటానికి ప్లేస్ ఉంది. పైనుంచి చదల్లేదు, రాలిద్దన్న టెన్షన్ లేదు. సో, కొన్ని హ్యాపీనెస్‌లవి. మీకేం తెలిసిద్ది? ఇప్పుడు సిటీల్లో పెరిగేటోళ్ళు, సిటీల్లో ఉండేటోళ్ళు వాళ్ళు డాబాల్లో ఉంటారు. అద్దెలో ఉన్న డాబాల్లో వాటిల్లో ఉంటారు. చెదలింట్లో వచ్చి ఉండమంటే వాళ్ళకెలా ఉంటది? మీకు ఏం తెలిసి తెలియక మాట్లాడే మాటలు నాకలాగే కొన్నిసార్లు ఏం తెలుసు తెలివి లేపోతే తెలుసుకోవాలి. ఉంటే గనక అతి తెలివితేటలో నేను కాదు మీరు చూపిచ్చేదని చెప్పాల్సొచ్చిద్ది కొన్ని సిట్యుయేషన్‌లో. బట్ చెప్పలేం మొహం మీదనమాట. అది మీరే తెలుసుకోవాలి కామెంట్లు చేసే ముందు. ఇక మా అత్తయ్య, మామయ్య, మా బావొచ్చారు. అమ్మ అయితే తీసుకొనొచ్చిందనమాట. అక్క వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికొచ్చారు. ఇక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి ఈరోజు స్టే చేసి వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళాల్సుండే. బట్ కానీ మా మామయ్య, అత్తయ్య అయితే వచ్చారు. అత్తయ్య, బావ ఒకసారి మా చిన్న మామయ్య వాళ్ళ అమ్మాయి పెళ్ళప్పుడు పిలవటానికి వచ్చినప్పుడు వచ్చారు కార్‌లో. బట్ కానీ మా మామయ్య, మా అత్తయ్య, బాబాయ్ ఎప్పుడు అందరూ కలిసి రాలా. సో, నేను అందుకనే రిక్వెస్ట్ చేశాను. ఒక్కరోజు ఉండండి చక్కగా టైమ్ స్పెండ్ చేయొచ్చని. సో, వాళ్ళు ఉన్నారు హ్యాపీగా. నిజం చెప్తున్నా నేను వీడియోస్ గూడా చాలా తక్కువ తీశాను. ఇంకా మా అత్తయ్యని, మామయ్యని, మా బావని నేను చూపించకపోవటానికి రీజన్ ఏంటంటే, మా అత్తయ్యని మీరు ఆల్రెడీ చూసారు. మా మామయ్యని గూడా ఆల్రెడీ మీరు చూసారు. వాళ్ళిద్దరూ గూడా హైదరాబాదు రమ్య పెళ్లి వీడియోస్‌లో ఉన్నారనమాట. బట్ మా అత్తయ్య టీచరు. తను మన వీడియోస్‌లో కనపడటం వల్ల వాళ్ళ స్టూడెంట్స్ వచ్చి అడిగేటోళ్ళు. సో, అందరి ముందు అడిగేసరికి కొంచెం అత్తయ్య అన్‌కంఫర్ట్ ఫీల్ అయ్యారు. సో, తను వీడియోస్‌లో కనిపించడానికి కొద్దిగా "వద్దులే పార్వతి" అనేసారనమాట. నాకు నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఆ ఫీలింగ్ ఇప్పుడు స్టార్టింగ్‌లో నాకు అందరి ముందొచ్చి వీడియోస్ గురించి మాట్లాడేటప్పుడు నాకు అలాగే అనిపిచ్చేది. కొంచెం ఏదోలాగా ఫీలింగ్. కానీ ఇప్పుడు అదొక హ్యాపీనెస్ నాకు. బట్ వాళ్ళకి పరిచయం లేని విషయం కదా! కొత్తగా అనిపిచ్చేసింది అండ్ కొద్దిగా అన్‌కంఫర్ట్ ఫీల్ అయ్యారు. సో, అందుకోసం అనేసి మన ఛానెల్‌లో ఎవరినైనా చూసినప్పుడు మా అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య, మా హస్బెండు, నేను, పిల్లలు మేమందరం ఓకే. బట్ రిలేటివ్స్‌లో ఎవరినైనా చూసినప్పుడు మీరు వెళ్లి వాళ్ళని కనుక్కోవద్దు. మీ రిలేటివ్స్ వాళ్ళైనా ఫోను చేసి గూడా కనుక్కోవద్దు. దానివల్ల వాళ్ళు కొంచెం అన్‌కంఫర్ట్ ఫీల్ అయ్యి నెక్స్ట్ మన వీడియోస్‌లో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో, మా అత్తయ్య సెట్ అవుతారు. నో ప్రాబ్లమ్. బట్
నేను ఈ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. చిన్న పిల్లలు చూస్తున్నా మీ మేడం అనేసి అడగకండి. పర్లేదు చూసారు గదా! హ్యాపీ ఫీల్ అయ్యారు గదా! ఓకే. డన్. సో, ఎందుకంటే మా అత్తయ్య రమ్య పెళ్లి అప్పుడు వీడియోస్‌లో కొంచెం వాళ్ళ స్టూడెంట్స్ నుంచి కొద్దిగా ఇలా ఫేస్ చేశారు. అందుకని నేను చెప్పాలనుకున్నాను. అంతే కాదు మా వదిన ఒక వీడియోలో కనిపించినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ గూడా తనని అడగటం అవి ఇవి కొంచెం వదిన గూడా అన్‌కంఫర్ట్ ఫీల్ అయ్యారు. సో, ఇదెందుకంటే నేనేదో గొప్ప అన్న ఫీలింగ్‌తో చెప్పట్లేదు. ఇంతమంది చూస్తున్నారు అన్న హ్యాపీనెస్ నాకుంది. బట్ వాళ్ళకి కొంచెం అన్‌కంఫర్ట్‌గా అనిపిస్తది కాబట్టి చెప్తున్నాను. మన దాంట్లో తప్పు లేదు గాబట్టి వాళ్ళు హ్యాపీయే కనపడటానికి. బట్ అందరిలో అడుగుతుంటే ఒకలా అనిపిస్తది గదా! అట్లా. సో, ఇక మేమైతే నైట్ ఫుడ్ తినేసి, చక్కగా ఎంజాయ్ చేసేసి, ముచ్చట్లాడుకొని, హ్యాపీగా పడుకున్నామా, మార్నింగ్ లేవటంతోనే నేనైతే ఇల్లు ఊడ్చేసి, బయట ఊడ్చి, ముగ్గయితే పెట్టాను. అమ్మ గిన్నెలయితే తోమేసింది. నైటే నేను పప్పయితే నానబెట్టాను. అత్తయ్య అయితే కొంచెం పప్పు కడిగేశారనమాట. సో, మిక్సీ పట్టేసాను. అల్లం తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయలన్నీ ఏసేసి మిక్సీ పట్టి అమ్మకిచ్చాను. ఇక అమ్మ అయితే గారెలు ప్రిపేర్ చేస్తుంది. అది కూడా పొయ్యి మీద. అసలు నిజం చెప్తున్నాను. మేమందరం ఉన్నప్పుడు మాకు పొయ్యి దగ్గరే సరిపోయింది. మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎలా అయితే పొయ్యి చుట్టూ ఉండి ముచ్చట్లు పెట్టామో, అట్టా అత్తయ్య, మావయ్య, బావ, మా వారు, పిల్లలు, నేను, అమ్మ అందరం పొయ్యి దగ్గర కూర్చొని నైట్ టైము చాలా ముచ్చట్లు పెట్టుకున్నాం. ఓల్డ్ మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకున్నా. అమ్మ చిన్నప్పుడు, మావయ్య చిన్నప్పుడు అండ్ మా అత్తయ్య మా మావయ్య మ్యారేజ్ అప్పుడు. సో, ఇలాంటి ఓల్డ్ మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకొని చాలా బాగా టైమ్ స్పెండ్ చేశామనమాట. సో, వాళ్ళు నా హ్యాపీనెస్ కోసం ఉండమని బతిలాడుతూ ఉన్నారు. అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ గారెలు అండ్ చట్నీ చేసేసాను ఈలోపు నేనైతే. చట్నీ అండ్ రాత్రి అమ్మ రోట్లో నూరింది కదా! టమాటా చట్నీ అవి. చక్కగా ఫుడ్ గూడా ఎంజాయ్ చేసాం. తర్వాత చాయ్ పెట్టాను. చాయ్ తాగేసాము. ఇక ఇక్కడొచ్చేసి అమ్మయితే నా తలకి నూనె రాస్తుంది. సంయుక్తకి నూనె రాసేసి చిక్కయితే తీసింది. బట్ అందరూ గూడా ఇల్లు ఖాళీ జేసినట్టు ఊరెళ్ళిపోయారు. అమ్మ అండ్ అఖిల్, సంయుక్తనేమో అమ్మ వాళ్ళ ఇంటికెళ్లారు. అత్తయ్య, మామయ్య, బావ, బుడ్డబాబు అందరూ కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్లారనమాట. సో, ఇక మేమైతే పొలంకెళ్తున్నాం. ఎందుకు అంటే గనక మా మొక్కజొన్నకి పురుగు పడింది గులకలేయటానికి. గులకలంటే స్మెల్ రావులెండి. గులకలంటే స్మెల్లొచ్చే గులకలుంటాయి, స్మెల్ రానియి ఉంటాయి. బట్ ఇవి స్మెల్ రాని గులకలనమాట. మా మొక్కజొన్న ఏంటోనండి మరీ నా లెక్కే ఒకసారి చూడటానికేమో మంచి బొద్దుగా, ముద్దుగా అనిపిచ్చింది. ఒకసారి చూడటానికేంటో మరీ మొహం అంతా పీక్కుపోయిన దాని లెక్క కనిపిస్తుంది. ఈ వరి పొలాలు మనయి గావు. దేవుడి మాన్యాలనమాట. సో, కవులుకు తీసుకున్న వాళ్ళందరూ గూడా నాట్లేసుకున్నారు, మొక్కజొన్న పెట్టుకున్నారు. ఈ సంవత్సరం మొక్కజొన్న ఎవరిది సరిగ్గా లేదంటున్నారు. మీ సైడ్ ఉంటే గనక ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ జేయండి. తర్వాత ఇంకొక విషయం జెప్తాలి అనుకుంటున్నాను. సో, శారీస్ అయితే బుట్టబొమ్మని మీరు ఫాలో అవుతుంటే శారీస్ మేబీ చూసే ఉంటారు. చాలా కలెక్షన్ అయితే తీసుకొనొచ్చాను. మీకు కావాలి అనుకుంటే గనక ఫ్యాన్సీ పట్టు, ధర్మవరం పట్టు, ధర్మవరం ప్యూర్ సిల్క్ ఇలాంటివి వచ్చాయి. కావాలనుకుంటే మెసేజ్ చేయండి. 1000 నుంచి 1500 850కున్నాయి, 999కున్నాయి, 1200 ఉన్నాయి, 1400 ఉన్నాయి. సో, ఈ కాస్ట్‌లలో అయితే ఉన్నాయన్నమాట. ప్లీజ్, 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 ప్లీజ్ నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే నా బిజినెస్‌కి సపోర్ట్ ఇవ్వండి. సో, నా రిక్వెస్ట్ అయితే అది. అండ్ మీకు క్వాలిటీ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వను. మంచి క్వాలిటీ శారీసే నేను అందజేస్తూ ఉంటాననమాట. ఇక నేనిక్కడ గులకలయితే వేస్తున్నానండి. చక్కగా పెరుగు డబ్బాలున్నాయి గదా! అవి తెచ్చుకున్నాము. ఇక దాంట్లో సగానికి పైన కొంచెం పోసేసుకొని చక్కగా మనం స్టార్టింగ్‌లో అనమాట వేసుకుంటూ పోవాలి. షార్ట్‌లో చూపిస్తానులెండి ఎలా వేసేటిది గూడా. సో, మీరు ప్లీజ్ పొలం వీడియోస్ వాటిని గూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకుంటే నేను వీడియోస్ చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఇంకొంచెం ఎక్కువగా అనమాట. అండ్ మేమెళ్ళింది 3:30కి 4 కేజీల ప్యాకెట్ ఒకటి తీసుకొనెళ్ళాం. ఒక అరెకరానికే వచ్చిందనమాట. మరి మేము ఎక్కువేసామా? అదే ఒకవేళ అలా వచ్చిందో మాకైతే తెలీదు. ఇక మా వారైతే ఒకటే జెప్పారు. మనమైతే గనక ఈ గులకలో ఈ మడి వరకే ఏద్దాం. తర్వాత నీళ్లు పోయిన సంవత్సరం పోసాం గదా! మందు నీళ్లు.
సో అట్లా పోద్దాము అని అయితే చెప్పారనమాట. ఇక ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం నీరసంగా అనిపించి ఎడిటింగ్ చేసి ఒక వీడియో అయితే పెట్టాను. అరే ఏంటబ్బా అసలు నాకు అర్థం కావట్లేదు, సంక్రాంతి మూమెంట్ అని వ్యూస్ తగ్గాయా లేకపోతే నా ఛానల్ మీకు రావట్లేదా అది కూడా నాకు చెప్పండి. బాగా వ్యూస్ తగ్గాయి. కొంచెం మీకు ఛానల్ కనపడపోయినా సెర్చ్ చేసి అయితే చూడండి అబ్బా, ఓకేనా. అండ్ తర్వాత పేడ కలాప్ అయితే చల్లుతున్నాను. ఇల్లు బయట మొత్తం కూడా ఊడ్చేసి పేడ కలాప్ చల్లుతున్నాను. మేము రథం పెట్టుకుంటాం ఫస్ట్ డే అన్నమాట. సో భోగి రోజు మేము రథం ఇంట్లోకి వేసుకుంటామండి. కొంతమంది కుండలేస్తారు. భోగి రోజేమో కుండలేస్తారు, సంక్రాంతి రోజేమో రథం లోపలికి వేసి కనుమ రోజు బయటకి వేస్తారు. బట్ మేము ఎలా అంటే భోగి రోజేమో రథం లోపలికి వేస్తాము, సంక్రాంతి రోజేమో బయటికి వేస్తాము, కనుమ రోజేమో కలాప్ చల్లుకొని ఏదైనా నార్మల్ ముగ్గు వేసుకుంటాం అనమాట. సో ఒక్కొక్కళ్ళకెళ్ళి ఒక్కొక్కలా ఉంటుంది కదా. మా సైడ్ అయితే గనక సో కొంతమంది ఎలా ఉంటారు, విలేజ్ అన్నాక అంతా మిక్సింగ్ లాక్క కాబట్టి కొంతమందికి పండగలు ఉండవు, కొంతమందికి ఉంటే సో రథాలు వేసుకుంటారు, కొంతమంది నార్మల్ ముగ్గురు వేసుకుంటారు, కొంతమంది ఏమో కుండలు వేసుకుంటారు. సో అట్లా మా మా వీధి సైడ్ వాళ్ళు కూడా వేసిన ముగ్గులు కొన్ని అయితే నేను షేర్ చేసుకుంటాను. నాకు ఈ ముగ్గు బాగా నచ్చింది. మీరు అన్న తర్వాత నేను పిండిలో కొంచెం అంతా బియ్య పిండి కూడా కలిపాను, సారీ ముగ్గు పిండిలో బియ్య పిండి కూడా కలిపాను. భలేగా వచ్చింది ముగ్గు అయితే. అండ్ రథం అయితే వేస్తున్నాను అనమాట. అందరూ ముగ్గులు అంటే ఒక పెద్ద ఇది ఏమంటారు పని, లేకపోతే గనక ఇదొక కాంప్లికేటెడ్ మ్యాటర్ అన్నట్టు చూస్తారు. బట్ నాకు ముగ్గులు అంటే సింపుల్. నీకొచ్చింది నువ్వు వేసేసేయి, దాన్ని కొంచెం అందంగా నీకు నచ్చినట్టు నువ్వు ఇది చెయ్యి, అందరికీ కనపడాలి అందంగా అన్నట్టు ఫీల్ అవ్వకు అని నా మనసుకు నేను చెప్పుకుంటూ ఉంటాను. నేను ముగ్గుల విషయంలో ఎక్కువ టైం అయితే తీసుకోనండి. ఇప్పుడు నిజం చెప్తున్నా, నా ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయి భోగి గొబ్బెమ్మలు పెట్టేసి నవధాన్యాలు, కాయలు అవన్నీ వెజిటేబుల్స్ పెట్టేసి నేను వెళ్ళిన తర్వాత మా సైడు ముగ్గులు స్టార్ట్ చేసి వేస్తున్నారనమాట. సో వాళ్ళు ఇంకా కాలేదు కలరింగ్ అని చాలా చాలా అంటే వాళ్ళు ఇంకా మనం జూజిబియండి. నాకు ఒక 5 మార్క్స్‌లో నీ ముగ్గులకి ఎన్ని ఇస్తావంటే నేను 1 ఇచ్చుకుంటా. కానీ నాకు హ్యాపీ, సాటిస్ఫైయింగ్‌గా ఫీల్ అవుతాను ఆ ముగ్గులకి నేను. సో అట్లా నాకు 1 ఇచ్చుకున్నా, నా ముగ్గులు నేనేసుకున్నాను, కలర్స్ అవి దిద్దుకున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతాను. బట్ వేరే వాళ్ళేసిన ముగ్గులకి మాత్రం రేటింగ్స్ అద్దిరిపోయే అంత ఇచ్చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫెస్టివల్స్ టైంలో బాగా టైం వెచ్చించి వేస్తూ ఉంటారు చక్కగా గాబట్టి. సో కొంతమందయితే కంప్లీట్‌గా హౌస్ చుట్టూ గూడా ముగ్గులు పెట్టేసుకుంటారు సంక్రాంతికి. ఎందుకో తెలియదు ఈ సంవత్సరం నాకు జనవరి ఫస్ట్‌కి నిజంగా ఇంట్రెస్ట్ ఎక్కువ రాలేదు. మేబీ అప్పటికే నాకు కోల్డ్ కొంచెం కొంచెం ఇదవుతూ ఉండబట్టో ఏమో తెలియదు. సో సంక్రాంతికి మాత్రం నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను. లైక్ మా రిలేటివ్స్ రావటం, టైమ్ స్పెండ్ చేయటం ఏదైనా సరే చాలా హ్యాపీగా అయితే అనిపించిందనమాట. పొలంకెళ్ళొచ్చినా ఓపికగా ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ఊడ్చుకొచ్చాను, తర్వాత గిన్నెలు తోమేసుకున్నాను, బట్టలన్నీ లోపల పెట్టేసుకున్నాను. నిజం చెప్తున్నా బట్టలైతే చాలా ఉన్నాయి. మా అత్తయ్యోళ్ళొచ్చిన రోజైతే దాదాపు ఒక 10 సార్లు వాషింగ్ మిషన్ ఏసా. అంటే మామూలుగా ఉతకాల్సిన బట్టలన్నీ కంప్లీట్‌గా ఉతికేసి, ఇల్లంతా గడికొచ్చి, దేవుడి గది గడుకొచ్చి అవన్నీ ఇది జేయటానికి. సో ఆ బట్టలన్నీ మడతేయాల. మళ్ళీ ఈరోజు బట్టలన్నీ ఉన్నాయి. ఇన్ని బట్టలు మడతేసేసరికి నా పనయితదండి. కొంచెం ఈ ఫెస్టివల్స్ అయిన తర్వాతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ గది నిండా ఇక బట్టల ఆటికి తోడు కొన్ని శారీస్ అవన్నీ బయట పెట్టి వీడియో తీద్దామనుకున్నా. బట్ తీయలే. మా అత్తయ్య కోసమని శారీ తీసినప్పుడు అన్నీ గూడా దేని దానికి ఓపెన్ చేసి పెట్టుంచా. అవన్నీ గూడా అలాగే ఉన్నాయి. వాటన్నిటిని వీడియోస్ తీసిన తర్వాత ఇక మంచిగా పెట్టేసుకోవచ్చులే అని అట్లా పెట్టేసి ఉంచా అనమాట. సో ఆ గది చూస్తే ఇప్పుడు నాకు స్టోర్ రూమే గుర్తొస్తుంది తెలుసా? అట్లుందనమాట. ఇక మీరు భోగి పళ్ళు పోసుకునే ఇదుందా? నేనైతే అఖిల్ సంయుక్తకి 3-5 ఇయర్స్ వచ్చింది నాకైతే పోసానండి. సో మీ పిల్లలు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా భోగి పళ్ళు పోసేటోళ్ళు ఉన్నారా? సో పోస్తున్నారా మరి ఈరోజు అన్నది కామెంట్ చేయండి. వీడియో చూడటం మర్చిపోవద్దు. ప్లీజ్ మీ తరపు నుంచి నాకు ఒకే ఒక్క సపోర్ట్ ఏంటంటే ప్రతిరోజు వీడియో ఓపెన్ చేసి చూసి ఒక లైక్ ఇవ్వండి. దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతది. అండ్ హై పాయింట్స్ అని కింద ఉంటదనమాట.
కామెంట్స్ రాసే సెక్షన్ పక్కనే హైప్ పాయింట్స్ అని ఉంటది. ప్లీజ్ హైప్ పాయింట్స్ గూడా ఇవ్వండి. దానివల్ల గూడా మన వీడియోస్ బావున్నాయి అని ఇంకొంతమందికి రీచ్ అవుతాయంట. సో, చెప్పాను గదా! ఎంత మంచి రేటింగ్ ఇవ్వొచ్చంటే, నేనైతే 10 పాయింట్స్‌కి 10 పాయింట్స్ ఇచ్చేస్తాను. అంత బావుంది ముగ్గయితే. సో, నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. 2 ముగ్గులు గూడా ఎంత క్యూట్‌గా ఉన్నాయో. అండ్ ఈ ముగ్గుకైతే నేను ఖచ్చితంగా 4.75 ఇస్తాను. సో, ఇంకొక 25 ఎందుకు కట్ అయినియి అంటే గనక చిన్న రథం అయింది. సో, అందుకోసమే. తను ఇంకా బాగా ముగ్గులేస్తదండి. బట్ ఈసారి ఎందుకో